మీకు ఇప్పుడు న్యాయపరంగా మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రూవ్ చేసి ఆమె గిల్టీని ప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ఎందుకు మీడియాకు వచ్చి కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లు చెప్పి కావాలని ఎందుకు బదనాం చేస్తారు? మీడియాకి నేను ఇవ్వలేదు సార్, విషయం చెప్తానండి. తను మొన్న 8th జూలై కదా, జూలై 8th ఆఫీస్కి వచ్చి తను డ్యామేజ్ చేసింది నన్ను. ఆఫీస్కి వచ్చి మీ ఆఫీస్ మా ఆఫీస్కి ఇప్పుడు మొన్న మండే లాస్ట్ మండే జూలై 8th అనుకుంటాను. మీరు ఈ విషయం గురించి బయటకు చెప్పకముందు ఎవరికి తెలియదు, ఆఫీస్లో ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు నోట్ డౌన్ ఇట్. మండే రోజు జూలై 18th. ఓకే, లాస్ట్ మండే ఎప్పుడు సార్? అది 8th అనుకుంటాను. జూలై 8th మా ఆఫీస్కి వచ్చి డ్యామేజ్ చేసింది. మా హెడ్ దగ్గరకు వచ్చి మిస్టర్ నటరాజ్ గారు హెడ్ దగ్గరకు వచ్చేసి మదన్ ప్రమేయం లేకుండా మగబిడ్డను కన్నానని ఫస్ట్ టైం తను ఓపెన్ చేసేసింది. అక్కడ అంత అవసరం లేదు, ఇది మనలో సర్దుకొని మాట్లాడుకుని రిజాల్వ్ చేసుకుని వచ్చి ఆమె ఎందుకు వచ్చిందంటే నువ్వు నాకు మ్యూచువల్ పెడతావా లేదా అనేసి ఆఫీస్కి వచ్చి నన్ను థ్రెటన్ చేస్తూ మీ హెడ్ని కలుద్దాంపా, నీ పంచాయతీ ఏదో తెప్పుతా అని కిందికి వచ్చి హెడ్ దగ్గరికి వచ్చి నన్ను ప్రొవోక్ చేస్తూ తను మాట్లాడుతూ హెడ్కి తనే చెప్పేసింది. మ్యూచువల్లో ఏం రాశారు? మ్యూచువల్ ఇంకేమన్నా రాశారా? కారణాలు ఏం రాయలేదు. మ్యూచువల్ వ్యక్తిగత కారణాలతో ఇష్టం లేకుండా విడిపోతున్నట్టు రాసుకుంటాం, కానీ ఇది ఎవరికి తెలియదు అంతా కూడా. నా ఆఫీస్ ఓకే, మరి మీకు అప్పటికే మ్యూచువల్ ఓకే ఆఫీస్ దగ్గరికి ఏమొచ్చిందనే చూద్దాం. మీరు అప్పటికే మోసపోయాను అని మీకుండి నేను కంటెస్ట్ చేయాలి దీనిలో అని అనుకుని న్యాయం పొందాలి ఎవరెవరో మీకు తెలిసినప్పుడు మ్యూచువల్ దాని మీద ఎందుకు సంతకం చేశారు? ఎగ్జాక్ట్లీ సార్, మ్యూచువల్ మీద సంతకం చేసి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి ఆరోపణ? ఎగ్జాక్ట్లీ, మ్యూచువల్ నేను మనస్ఫూర్తిగా పెట్టలేదు నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఆమెకున్న నెక్సెస్ కానీ పెద్దలతో ఉంది, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. నిన్ను చంపేస్తారు, నువ్వెంత, నా వెనకాలలో ఎవరున్నారో నీకు తెలుసా, నువ్వెంత, నీ బతికెంత, ఒక నిమిషంలో లేపేస్తారు, రోడ్డు మీద లారీలు తిరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లో బుక్ అయిపోతావు నువ్వు. ఇలా థ్రెటనింగ్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి? జనవరి నుంచి ల్యాండ్ అయినప్పటి నుంచి, 24 జనవరి నేను ఇండియాకి ల్యాండ్ అయినప్పటి నుంచి థ్రెటనింగ్ కాల్స్. నువ్వెంత, నువ్వు బతికెంత, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు, నీ బిడ్డ కాదు అని తెలిసినప్పుడు నువ్వేం సంసారం చేస్తారు నాతోటి, నువ్వంటే ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు నాకు ఎందుకుంటున్నావు? వద్దు అంటే చెప్తున్నాను కదా, మ్యూచువల్ మీద సైన్ పెట్టి వెళ్ళిపోతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎంత 5-6 నెలలు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తూ ఈ మానసిక క్షోభ అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నారా? ఆమె ఒక్క కాల్ రికార్డ్ చేశారా? ఆమె మాట్లాడిన అలా బెదిరించిన మాట ఒక్కటి ఉందా? నేను రికార్డ్ అయితే చేయలేదు సార్. ఎందుకు చేయలేదు మీరు రికార్డ్? నేను రికార్డ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు బెదిరింపులకు గురవుతున్నారు, లా చేశారు, అమెరికా వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్ళారు, ఎంత చేశాను మీరు ఆమె బెదిరిస్తున్నప్పుడు ఒక్క ఎవిడెన్స్ నేను రికార్డ్ చేయలేదు సార్. నాకు నిజంగా హ్యాబిట్ లేదు, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. ఆనెస్ట్గా కాదు, అది అంటే నిజాయితీ అనేది కాదు, ఎవిడెన్స్. ఒక లాయర్ అయ్యుండి మీరు రేపొద్దున ఇది కాదు అని అంటే ఏదైనా జరిగితే అంటే మిమ్మల్ని చంపేస్తాను అన్న బెదిరించినప్పుడు కూడా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదా? ఈవెన్ 10వ తరగతి చదువుకోలేను, నా భార్య నమ్మాను. నాకు చంపేస్తాన్నప్పుడు కూడా నమ్మారా? చంపేస్తాను నమ్మారా? ఎందుకు చంపుతుంది? ఆడపిల్లలు, ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మోస్ట్లీ చంపదు అనేది నా భయం. కానీ మరి భయంతో మ్యూచువల్ మీద ఎలా పెట్టారు? అదే సార్, నమ్మకం ఉన్న వ్యక్తిగా మీరు మ్యూచువల్ మీద ఎలా పెట్టారు? విషయం ఏంటంటే ఆమె అడల్ట్రేషన్ చేసింది సార్. అడల్ట్రేషన్ చేసిన అమ్మాయితోటి రేపొద్దున భవిష్యత్తు గట్టిగా ఉంటుందన్న నమ్మకం అయితే నాకు లేదు. కానీ 2 పిల్లలు అడల్ట్రేషన్ సెక్షన్ తీసేశారు అప్పటికే. ఓకే, పెళ్లి అనే బంధంలో ఉంటూ ఇంకొకరితో పడుకునే హక్కు భారతదేశం నైతికంగా తప్పు. నువ్వు పెళ్లి అనే బంధంలో ఉండి నువ్వు నా బిడ్డ అని చెప్తూ, నువ్వే నా మొగుడు, బిడ్డకి తండ్రి నువ్వే అని చెప్తూ ఇంకొకరితో అంటే చెప్పలేదని ఆమె అంటున్నారు, చెప్పిందని మీరు అంటున్నారు. నాతో ఇన్ని చెప్పింది, ఫోన్లో బెదిరించింది అంటాను, మీరు ఒక్క రికార్డు కూడా లేదు. జనవరి నుంచి ఎప్పుడు మ్యూచువల్ ఎప్పుడు వేశారు? ఏప్రిల్ వేసాం. జనవరి నుంచి మ్యూచువల్ ఏప్రిల్లో వేసేంత వరకు కంటిన్యూస్గా మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే ఒక్క ఎవిడెన్స్ లేదా? నేను అసలు రికార్డ్ చేసే హ్యాబిట్ లేదు సార్ నాకు. ఓన్లీ పోతిరెడ్డి సుభాష్ గారి గురించి రికార్డ్. ఫోన్ అయినా ఫోన్ సెట్స్ అవేనా? ఈ 2 ఫోన్ సెట్స్ నావే. వాటిలోనే మాట్లాడారా ఆమె? మోస్ట్లీ. కాల్ డ్యూరేషన్ ఉందా? అంటే మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకొక నిమిషం చూస్తాను సార్, అదే చూపిస్తాను. ఇన్కమింగ్ కాల్స్ ఒకసారి శాంతితో చాట్ చేసింది కూడా చూపిస్తుంది చూడండి. అవన్నీ శాంతి పర్సన్. ఓకే, వాట్సాప్ కాల్ చేసి బెదిరించారా లేకపోతే నార్మల్ కాల్? వాట్సాప్ కాల్స్. ఆల్వేస్ కాల్ మీ ఇన్ వాట్సాప్. డిలీట్ చేయలేదే మీరు కదా? కాల్ డ్యూరేషన్ ఉంటుంది కదా. నేను అన్ని చూసి తప్పకుండా, అంటే నేను ఆనెస్ట్లీ నాకు రికార్డ్ చేసే హ్యాబిట్ లేదు. కేవలం సుభాష్ రికార్డ్ చేసే హ్యాబిట్ వేరు. ఇప్పుడు మీరు పర్సనల్గా ఇద్దరు నిజాయితీగా మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మిమ్మల్ని బెదిరిస్తుంటే కూడా రికార్డ్ చేయలేదా? ఆమె నమ్ముతున్నాను సార్. నేను ఎందుకు నమ్ముతా సార్? ఆడపిల్ల ఎందుకు నమ్ముతే? ఒక్క నిమిషం, ఎప్పుడు జనవరిలో? ఓకే, మీరు ఆ బిడ్డ కాదని మీకు ఎప్పుడు తెలిసింది? జనవరిలో తెలిసింది నాకు. జనవరిలో తెలిసింది. అవును.
ఫిబ్రవరి మార్చిలో కూడా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించింది. మీ బిడ్డ కాదు అని మీకు తెలిసిపోయింది. ఆమె మిమ్మల్ని మ్యూచువల్ కోసం బెదిరిస్తున్నప్పుడు కూడా మీకు రికార్డ్ చేసుకోవాలి, ఎవిడెన్స్ సేకరించాలని అనిపించలేదా? లేదు, నేను ఎప్పుడు చేయలేదు అట్లా. మీరు మ్యూచువల్ తో భయంతోనే పెట్టారు, రైట్? ఎస్, నాకు భయం ఉంది. ఇలాగే మా అడల్టరేషన్ చేసింది అంటే నన్ను మోసం చేసి, ఆ భయంతో ఉన్న మీరు ఏప్రిల్, మే, జూన్, జూలై తర్వాత ఈ 3 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ? ఇప్పుడు భయం లేదా? నాకు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను సార్. నేను ఏం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నారు? ఇది సుభాష్ అనే జనవరిలోనే కలెక్ట్ చేసుకున్నారు కదా. ఇది నేను కలెక్ట్ చేసింది ఎప్పుడు సార్? మేలో. నేను ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా విజయసాయిరెడ్డి గారి బిడ్డకు తండ్రి అంత అని చెప్పింది. నేను అనేది అది కాదు. ఓకే. ఆ తర్వాత మీరు మ్యూచువల్గా పెట్టేటప్పుడు ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవాలన్న ధైర్యం మీకుంటే మ్యూచువల్గా మీరు భయపడి పెట్టరు. ప్యారల్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. అంటే ఇంత ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడానికి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆ పాత డేటా నాకు ఇవ్వండి. ఎప్పుడైతే 2023 ఏప్రిల్లో పెట్టారు. 2023 ఏప్రిల్లో ఉన్న డేటా మీకు ఇవ్వండి అని అక్కడికి వెళ్ళిన మీరు, మీ భార్య కొన్ని నెలలు 4-5 నెలలు మిమ్మల్ని బెదిరిస్తుంటే ఒక్క ఎవిడెన్స్ మీరు కలెక్ట్ చేసుకోవాలి. నాకు అసలు హ్యాబిట్ లేదు సార్. మీకు ఎలా చెప్పాలి? హ్యాబిట్ కాదు, దాన్ని ఎలా చెప్పాలి సార్? ఇప్పుడు నేను అసలు ఒకటి అమ్మాయిని చదివి ఒకసారి అంటే అనుకుంటాం, రెండోసారి అంటే హ్యాబిట్ లేదు, మూడోసారి మీరు రోజుల తరబడి బెదిరింపులకు గురవుతూ ఉంటే ఓకే. నేను ఒకటి అడుగుతాను, మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? మీరు భయపడ్డారా? నా భార్య ఏం చేయదు ఊరుకునే అంటుందని అనుకున్నారా? సార్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఫస్ట్ బెదిరించినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. మిక్స్డ్ ఫీలింగ్స్ బెదిరించినప్పుడు అమ్మో చంపుతుంది అట్లా ఉండదు సార్. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓ సైడ్ ఇద్దరు ఆడపిల్లలు, మీరు ట్రై టు అండర్స్టాండ్, బీ ప్రాక్టికల్ సార్. మిక్స్డ్ ఫీలింగ్స్. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నా భవిష్యత్ ఏంటి? ఈడ కూడా బయట తెచ్చిపెట్టింది. ఒక సైడ్ ఏమో మ్యూచువల్ ఇచ్చేసే అంటది, ఎవరితో గడిందో తెలియదు. ఇవన్నీ నా ప్రశ్నలు. అప్పుడే వచ్చాను, జాబ్లో జాయిన్ అవ్వాలి, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్కి వెళ్ళాలన్నా కంటెస్ట్ చేయాలన్నా, ఎలాగైతే సంసారం చేయలేము, మ్యూచువల్ కంటెస్టా మ్యూచువల్ చేస్తే సత్యం చచ్చిపోతుంది. ఈ 3 నెలల్లో మీకు ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మీడియాకి వెళ్ళండి అని ఎవరు సలహా ఇచ్చారు? అప్పుడు మీకు ఎవరు? అసలు మీడియాకి నేను రాలేదు సార్. నేను ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చాను, కమిషనర్ ఆఫీస్కి. అది వాళ్ళు లీక్ చేసుకున్నారు. వాళ్ళు లీక్ చేసుకొని ఓకే, ఆఫీస్ దగ్గరకు వచ్చి మీ శాంతి గొడవ చేసుకున్న టైంలో ఏం జరిగింది చెప్పండి. అది ఆఫీస్కి వచ్చింది మండే లంచ్ అయిన తర్వాత 2 తర్వాత వచ్చింది నా ఆఫీస్ క్యాబిన్కి వచ్చింది. నా క్యాబిన్కి వచ్చేసి మాట్లాడుతూ ఉంది, నా మ్యూచువల్ మీద ఎందుకు సంతకం పెట్టవు అనుకున్నాం కదా. అవునమ్మా అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నాను, కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. లేదు మ్యూచువల్ అనుకున్నావు కదా, ఇప్పుడు కంటెస్ట్ ఎందుకు వస్తావు అనేది. అవునమ్మా, దట్ ఇస్ నాకు రైట్ ఉంది, నాకు మ్యూచువల్ వద్దనుకుని డ్రాప్ చేసుకున్నా రైట్ అయితే నాకు ఉంది, లేదంటారా అని అడిగాను. ఉంది అని. మరి సైలెంట్కి వెళ్ళిపో, ఎందుకు గొడవ చేస్తున్నావు? ఐ విల్ కమ్ టు ద కోర్ట్. ఇప్పుడు ఇది మొన్న 8th మండే. ఆల్రెడీ మ్యూచువల్ అయిపోయిన తర్వాత కదా. అది మ్యూచువల్ ఐ కెన్ డ్రాప్. నేను వాయిదాలకేం వెళ్ళలేదు అసలు. మ్యూచువల్ వేసిన తర్వాత ఐ కెన్ డ్రాప్. ఐ హ్యావ్ దట్ రైట్. నేను ఆ రోజు భయం వేసాను, లేకపోతే ఎవిడెన్స్ దొరకకుండా వేసాను. ఇవాళ నాకు భయం పోయింది, ఎవిడెన్స్ దొరికాయి. నౌ ఐ వాంట్ టు డ్రాప్. ఎందుకంటే మ్యూచువల్ చేస్తే సత్యం చచ్చిపోతుంది, లేకపోతే పిల్లల దగ్గర నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఐ వాంట్ టు కంటెస్ట్. ఐ చేంజ్ మై మైండ్ సెట్ బికాస్ ఆఫ్ మై అదర్ రీజన్స్. అంటే నాకు ఎవిడెన్స్ దొరికినాయి, కొద్ది ధైర్యం వచ్చింది, నేను కంటెస్ట్ చేస్తావా నువ్వు, నీకు ఎంత ధైర్యం, అది ఇది మీ హెడ్ని కలుస్తాను అది ఇది అని కింద హెడ్ దగ్గరికి వచ్చింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్లు అది ఇది మాట్లాడుతూ ఎవరికి తెలియని విషయము, నేను ఏదో ప్రశాంతంగా క్లోజ్ చేసుకున్నాను విషయము. అవును, ఈయన ప్రమేయం లేకుండా నేను ఒక మగబిడ్డను కన్నాను అని ఆఫీస్లో చెప్పింది. ఇక్కడ ఆఫీస్లో అందరిలో చెప్పింది. అక్కడ ఒక అమ్మాయి ఉంది, జ్యోతి అని. 2-3 ఎంతమంది ఉన్నారు ఆఫీస్లో ఆ టైంలో? లోపల హెడ్ ఉన్నాడు, మా జూనియర్ అసిస్టెంట్ ఉంది. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయా? సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. రికార్డ్ అయ్యి ఉంటాయి కదా? మోస్ట్లీ రికార్డ్. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోలేదు. నేనైతే మొన్న అడిగాను ఫోన్ చేసి మా ఆఫీస్లో కింద వాళ్ళకి, ఒకసారి చూడండి శ్రీకాంత్ ఏమైనా ఉన్నాయేమో ఎవిడెన్స్ చూస్తాం సార్, హెడ్ని అడిగి తీయాల్సి ఉంటుంది బయటికి అన్నారు. ఆడియో వీడియో మీరు నటరాజు గారితో మా హెడ్తో మాట్లాడతారా? నటరాజు గారు ఇప్పుడు వద్దులేండి, ఆడియో వీడియో ఉన్న సీసీ కెమెరాలు అవి ఓకే, ఏదైనా మీరు ఒకసారి హెడ్తో మాట్లాడతారా? కల్పిస్తారు. ఇప్పుడు వద్దులేండి, మనం మాట్లాడదాం. అంటే ఆమె వచ్చి అల్లరి చేసిందా లేదా, ఈ విషయం చెప్పిందా లేదా అనేది నేను మాట్లాడుతుంటే కల్పిస్తాను. అల్లరి చేసి ఆ విషయం చెప్పుకునేది కదా బయటికి. నాకు నువ్వు చేసి ఇంటి దగ్గర మనశ్శాంతి లేకుండా, సంసార సుఖం లేకుండా, పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ, నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర కూడా వచ్చి ప్రశాంతంగా బతకనివ్వవా? తప్పే నువ్వు చేసి. బెదిరించింది ఆమె ఆఫీస్ దగ్గరకు వచ్చి? ఏమని బెదిరించింది? మ్యూచువల్ మీద సైన్ పెడతావా లేదా, నీ అంతా చూస్తానండి పైన క్యాబిన్ చూస్తానండి. పైన క్యాబిన్ డైరెక్టర్ విన్నాడా మాటని? పైన క్యాబిన్ అనింది సార్. పైన క్యాబిన్ మీరు ఒక్కరే ఉన్నారు? క్యాబిన్ నేను ఒక్కనే ఉంటాను కదా, నేను అసిస్టెంట్ డైరెక్టర్, నా క్యాబిన్ ఉంటుంది. నేను అంతా చూస్తానండి. మీ హెడ్ ఎవరైనా చూద్దాంపా, మీ హెడ్తో మాట్లాడదాంపా అని. కిందికి వెళ్ళి హెడ్ ఫస్ట్ టైం ఆమె హెడ్తో మాట్లాడుతూ ఉంది. చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంటుంది కదా, నాకు మ్యూచువల్ ఇస్తాను ఇవ్వలేదు, అది ఇది. సార్ మీరు చెప్పండి సార్, ఈయన
ఇంటిగ్రిటీ ఏంది ఇది అని అడుగుతుంది. సార్ హీ హాస్ గివెన్ ఎ క్లీన్ ఇంటిగ్రిటీ, మదర్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ హైయెస్ట్ ఇంటిగ్రిటీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హిమ్, ఇది చెప్పాడు ఆయన. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కామెంట్, ఇఫ్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ గో టు ద కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్ ఆయన అన్నారు. లీగల్గా తెలుసుకోండి ఎందుకు ఇదంతా అని ఆయన చెప్పారు. ఈమె ఉండి నువ్వు మ్యూచువల్తో పెడతావు లేదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నీ అంత చూస్తాను, నీ ఏంద్రా నువ్వు ఏమనుకుంటున్నావు, నా వెనకలో ఎంతున్నారు, ఎంతసేపు నేను లేపడము. ఆ మాటలు విన్నారా ఎవరైనా? అక్కడ లేదు సార్, అక్కడ ఆమె గట్టిగా అనట్లేదు. ఏమంటుందంటే నువ్వు నాకు చాలా చిన్న మనిషివి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది సార్ లోపల. హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆమె ఈ విషయాన్ని బయట పెట్టకుండా నేను ఈ మాట అయితే చెప్పింది సార్, నీ ప్రమేయం లేకుండా, అవును సార్ ఆయన ప్రమేయం లేకుండా బిడ్డను కన్నాను అనింది అమ్మాయి. ఇది మా హెడ్ని చేసి అడగండి, ఇది చెప్పుకుని ఆఫీసులో అందరి ముందు, హెడ్ ముందు, ఇంకొక అమ్మాయి ముందు, జూనియర్ అసిస్టెంట్ ముందు. మరి మీరు వెళ్ళి మీడియా ముందు కూర్చొని నా పరువు తీశారని ఆమె ఏడుస్తుంది. ఆమె నేను వెళ్ళి మీడియా ముందు, నేను అసలు మీడియాకి నేను ఇవ్వలేదు కదా సార్, ఇప్పుడు నువ్వు నా ఆఫీస్కి వచ్చి డ్యామేజ్ చేసావు, నేను కూడా తన ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ పెట్టాను. ఓకే, ఆమె మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి నా ఆఫీస్కి వచ్చిన తర్వాతనే నేను అప్పటికి 10-15 సార్లు 20 సార్లు విజయవాడ వెళ్ళాను. ఎప్పుడు తన ఆఫీస్కి వెళ్ళలేదు, ఎప్పుడు హోటల్లో ఉండడము, డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం, ఇదే నా పని. ఎందుకంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, సత్యం చచ్చిపోకూడదు అని. మీరు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? నన్ను నయవంచన చేసింది సార్, ఇంకొక స్త్రీమూర్తి భర్తను ఇలా చేయకూడదు, మన జాతి అటువంటిది కాదు, తెలుగు జాతి అటువంటిది కాదు, మన స్త్రీమూర్తులు అలాంటి వాళ్ళు కాదు, డబ్బు ప్రయారిటీ కాదు, అన్నిటికన్నా గొప్ప ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీ ఇస్ ద ఫైనెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. దాన్ని మనం చెడగొట్టుకోకూడదు డబ్బు కోసమో, పదవి కోసమో, ప్రమోషన్ల కోసమో. సో షీ హెస్ స్పాయిల్ దట్ అండ్ షీ హెస్. అంటే మీకు కావాల్సింది ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు ఓకే చెప్తుంది, మీరు మీకు కావాల్సింది మీ బిడ్డ కాదు, డివోర్స్ తీసుకోండి, మీకు కావాల్సింది ఏంటి? ఆ బిడ్డ కాదు బాగానే ఉంది సార్. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను మ్యూచువల్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మ్యూచువల్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరు చెప్పండి. నేను మ్యూచువల్ పెట్టక అంటే మీకు కావాల్సిన న్యాయం ఏంటి? అసలు ఒకటి, ఆ తప్పు చేసే ధైర్యవంతుడు ఎవరు? స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలను కూడా అడుగుతున్నా మీ ద్వారా. ఒక 2 ఆడపిల్లల తల్లి పక్కన పడుకొని ఇల్లీగల్గా ఒక బాబును కనేంత ధైర్యము ఈ ప్రజాస్వామ్యము ఒక వ్యక్తికి ఇచ్చిందా అని నేను అడుగుతాను. ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు అంత ధైర్యం? వాళ్ళ వెనక ఎవరున్నారు? బయటికి తీయండి. అటువంటి వాడికి శిక్ష వేస్తే ఇంకొకసారి అటువంటి తప్పు చేయడానికి ఇంకొకటి భయపడతాడు. వాడికి తెలీదా? వాడు ఎవడన్నా కానీ ప్రూవ్ అయితే, గిల్టీగా ప్రూవ్ అయితే వాడికి తెలీదా ఈ పిల్లకి 2 ఆడపిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు అమెరికాలో, వీడి దగ్గర ఆమెను మోసం చేసో, ట్రాప్ చేసో, ఎస్టీ అనో, ఆదివాసీ అమ్మాయి అనో ఏదో చేసి బాబును కంటే వాళ్ళ ఫ్యామిలీని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది లేదా? ఇదేనా ప్రజాస్వామ్యం నేర్పించింది పెద్దలకు? ఇదేనా ప్రజాస్వామ్యం నేర్పించింది గవర్నమెంట్ లీడర్లకు? ఐ వాంట్ టు ఫైండ్ దట్ కల్ప్రిట్ త్రూ కోర్ట్. నేనేం చంపనాను, కల్ప్రిట్ తెలిస్తే ప్రపంచానికి తెలుస్తుంది. ఇదేనా మన పెద్దలు చేసేది? ఇదేనా మన గవర్నమెంట్ లీడర్, ప్రభుత్వ న్యాయవాది అని చెప్పుకునే వాళ్ళు చేసేది? దిస్ ఇస్ ద సిగ్నల్ వాట్ వీఆర్ గివింగ్ టు అవర్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ సత్యం ఇలా చచ్చిపోతే రేపు భవిష్యత్తులో వాట్ ఇండికేషన్ వీఆర్ గివింగ్ టు యువర్ సత్యం ఇదిగో అని ఆమె ఈ సుభాష్ని చూపిస్తోంది కదా, ఆ సుభాష్ కాదని ఫ్యాబ్రికేటెడ్ ఒక 5 కోట్లు 2 కోట్లు ఇస్తే ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. ఇప్పుడు అలాగంటే ప్రతి ఒక్కరిని ఫోటో దిగి నా భర్త అట్లా కాదు, అది కాదు సార్. ఫోటో దిగడం కాదు, ఫోటో ఇస్ నాట్ అథెంటిక్ ఎవిడెన్స్. ఫోటో మేబీ సమ్ ఎవిడెన్స్. ఓకే, మీరు అదర్ పర్సన్, మీకు లీగల్ తెలుసు కదా, మీరు ఎక్కడైతే మోసపోయారు, ఓకే మీరు మీ స్పౌస్ ద్వారా మోసపోయారు, మీ పార్ట్నర్ ద్వారా మోసపోయారు, మీ పార్ట్నర్ నుంచి మీరు లీగల్ గా విడిపోవచ్చు, అంతే రిలీఫ్ ఉంటుంది చట్టంలో. ఓకే, అంతే తప్పితే వేరెవరో ఉన్నారు అనే దాని దగ్గరికి ప్రోబ్ జరుగుద్దా? చట్టంగా జరుగుద్దా? సార్ ఒకటి చెప్తాను సార్, చట్టం ఒకవేళ మన నీడ్స్ తీర్చలేకపోతే చట్టం హ్యాస్ టు బి అమెండెడ్, దాన్ని సవరణ చేయాలి. చట్టం ఫిక్స్ కాదు, చట్టం ఇస్ డైనమిక్, ఇట్ ఇస్ నాట్ స్టాటిక్. లా ఇస్ డైనమిక్, ఇట్స్ నాట్ స్టాటిక్. వెన్ సొసైటీ ఈస్ మూవింగ్ యాజ్ పర్ ద టెక్నాలజీ వీ హ్యావ్ టు అమెండ్. ఇప్పుడు మీకు అక్కడ ఫోటోలు కనబడుతున్నాయి కదా, ఆమె కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది, ఇది కాదు ఏ ఫోటోలు లేనిది మీరు ఏదో ఉంది అని మీరు అంటున్నారు కదా, ఆ ఫోటోలు ఉన్నాయి చూపించింది, మీకు సరిపోవట్లేదా? ఫోటో ఇస్ నాట్ ద ఎవిడెన్స్, జస్ట్ ఫోటోస్ ఆర్ నాట్ ద ఎవిడెన్సెస్ ఫర్ మ్యారేజ్. ఆమె ఒకవేళ లీగల్ గా మ్యారేజ్ చేసుకుంటే చూపించమని చెప్పండి. లీగల్ గా మ్యారేజ్ చేసుకుంటే ఎవరెవరు పెద్దలు లీగల్ మ్యారేజ్ చేసుకుంటే సార్ మ్యారేజ్ అది మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? కంపల్సరీ. నా లైఫ్ స్పాయిల్ చేశారు కదా సార్. ఇప్పుడు ఆమె అలాంటప్పుడు ముందే చెప్పిండు, నా లైఫ్ స్పాయిల్ చేసి నువ్వు నన్ను నయవంచన చేసి. నేను అడిగేది ఏంటంటే మీకు అర్థమవుతుంది కదా, ఆమె తప్పు చేసిందా ఉప్పు చేసిందా అనేది నేను దాని గురించి మాట్లాడాను. మీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? మీకు అన్యాయం జరిగింది. మీకు అన్యాయం జరిగినప్పుడు ఉండే రిలీఫ్ ఏంటి అంటే మీరు ఆమె నుంచి డివోర్స్ తీసుకోవచ్చు కంపల్సరీగా. అంటే డివోర్స్ తీసుకుని సార్ ఈ స్కూల్లో నాకు నచ్చలేదని వేరే స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇద్దరు ఆడపిల్లలు, 2 ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ అది. 2 ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. వాళ్ళేం తప్పు చేశారు? తల్లిదండ్రుల ప్రేమ మిస్ అవుతారు. వాళ్ళు ఏం తప్పు చేశారు సార్?
తల్లిదండ్రులు ప్రేమించేవానికి ఏ తప్పు చేశారు మీరు చెప్పండి? ఈమె డబ్బు ఆశపడి పిల్లలకు తండ్రి లేకుండా చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ భారతీయ వ్యవస్థ మనకు నేర్పించిన పద్ధతి ఇదేనా? నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో చెల్లిపోతాలి. ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? ఆడపిల్లలకి ఏం తెలుసు? దిస్ ఇస్ వాట్ అవర్ ఎల్డర్స్ మనకు పెద్దలు నేర్పించిన పద్ధతి ఇదేనా? చేసినోడికి ఎంత తప్పు, చేయించుకునేది ఎంత తప్పు, దానికి బలేది పిల్లల. ఇప్పుడు ఇక్కడ కానీ నేను వదిలేస్తే దిస్ విల్ బికమ్ ఏ కష్టం ఇన్ ఇండియా. నేను చెప్తున్నాను కదా. నేను అందుకే సత్యం కోసం నిలబడతా అంటున్నాను. నేను నాకు సింగిల్ పైసా వద్దు. ఐఎమ్ ప్రామిసింగ్. నేను ప్రజావేదిక ఇక్కడ అందరూ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఫర్ మనీ, ఐ వాంట్ ద ట్రూత్. ఆ చేసేవాడికి ఎంత ధైర్యము టు స్పాయిల్ అదర్ ఫ్యామిలీ? ఒక చక్కటి పచ్చని సంసారం చేసేవాడికి ఎంత ధైర్యము? ఈమెకు ఏంటి ఆశ? మనీయా, పవరా, పొజిషనా, సెక్సా? వాట్ షీ వాట్? నా దగ్గర లేనిది ఏంది? ఆమెకి ఎందుకు తక్కువ వేరే దగ్గరికి వెళ్ళింది డైవర్స్ తీసుకోకుండా? నేను అడిగే తప్ప సార్? నాకు ఇది ఆడపిల్ల. నేను ఇప్పుడు నా పాప అడుగుతుంది రేపు పొద్దున, డాడీ ఏంటి ఎందుకు వదిలేసినావు? వాట్ ఆన్సర్ ఐ షుడ్ గివ్? ఆ బాబుకి తండ్రి నేనేం చెప్పాలా? నేనేమో నాకు తెలియదు మమ్మీ, నాకు తెలియదు పాప మమ్మీ ఎవరితో ఉంది అట్లా చెప్పాలా? ఎందుకు మీరు విడిపోయింటే ఏం చెప్పాలని? వాట్ ఆన్సర్ ఐ షుడ్ గివ్? నాకు రైట్ లేదా? చట్టం ఒకవేళ మనకు ఆన్సర్ చేయలేకపోతే చట్టాన్ని కూడా అమెండ్ చేయాల్సి వస్తుంది. చట్టం ఈజ్ నాట్ ఎ స్టాటిక్, ఇట్ షుడ్ బి అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైం. యా, మీరు అన్యాయానికి గురయ్యాను అని మీరు పడుతున్న ఆవేదనలో ఎటువంటి తప్పు లేదు. ఒక భర్తగానో ఒక తండ్రిగానో మీకు జరిగిన అన్యాయం గురించి మీరు ఫైట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. మీరు లీగల్గా ఫైట్ చేయండి, మీకున్న రైట్. కానీ నేను ఒక్కటి అడుగుతున్నది ఏంటంటే, ఆ లీగల్ సర్కిల్ నుంచి దాటి మీరు కొంత ఏదో అలిగేషన్ చేస్తున్నారు, అది ఎందుకు? ఆ సర్కిల్లో ఏముంది సార్? మీ ఫైట్ ఎవరి పైన? మీ భార్య శాంతి పైన? లేదు అంటే ఏ ఎవిడెన్స్ కనిపించని మీ భార్య నోటి మాట ద్వారా ఏదో ఒకసారి మాట విన్నానని ఇంకొకటి అనుకుంటున్నా దాన్ని ఒక్కదాన్ని, అంటే ఒక సందర్భంలో మీరు ఎవరి పేరో చెప్పారు శాంతి, మీరు దాన్నే పట్టుకుని ఉన్నారు. ఇవిగో ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇన్ని ఎవిడెన్స్లు చూపిస్తున్నాను అన్న దాని దగ్గర మీరు ఆగకుండా మీరు బియాండ్ ఏదో ఉంది అని అంటున్నారు. నేను దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. మీరు మోసపోలేదు అనో, మీ ఆవేదన నేను తక్కువ చేయట్లేదు, నేను శాంతి తప్పు చేశారో ఉప్పు చేశారో కూడా నేను మాట్లాడట్లేదు, అది నాకు సంబంధించిన విషయమే కాదు. బట్ ట్రూత్ ఏంటి, వాస్తవం ఏంటి, అది కూడా చట్ట ప్రకారం వాస్తవం ఏంటి? నేను చట్ట ప్రకారం మాట్లాడుతున్నాను, నైతికాల జోలికి వెళ్ళలేదు. నైతికమైన విషయాన్ని నేను ప్రజలు ఎలా చూసుకుంటారో ప్రజలకు నేను వదిలేస్తున్నాను. సో మీరు ఏమని అనుకుంటారేమో. కానీ ఎవరైనా కామెంట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆడవారి మీదో లేకపోతే ఎవరి మీద వ్యక్తిగతాల మీద పెట్టేటప్పుడు కొంచెం అబ్యూజింగ్గా మాత్రం పెట్టకండి. కొంచెం సంప్రదాయంగా పార్లమెంటరీ వేలోనే అవి పెట్టండి. ఎందుకంటే ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదంటే ఇతరులపై ఊరికనే బురద జల్లే హక్కు ఏ వ్యక్తికి కూడా లేదు. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి. అండ్ ఆ హక్కుల పరిమితికి లోబడే మన హక్కులను కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.